కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వచ్చు. ఆడియన్స్‌కి వెంటనే కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఇయర్స్ పాస్ అయిన తర్వాత మనం ఆ సినిమాని ఇంకో యాంగిల్‌లో చూసినప్పుడు వావ్! అసలు ఈ క్యారెక్టరైజేషన్‌ని ఎలా మిస్ అయ్యాం అనిపిస్తుంది. అలాంటి ఒక సినిమానే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. నేను ఫస్ట్ డే థియేటర్‌లో చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా. బట్ ఎందుకో మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి కనెక్ట్ అవ్వలేదు. ఆఫ్‌కోర్స్ మూవీలో ఫ్లాస్ ఉన్నాయి. లేవు అనట్లేదు. బట్ మూవీలో ఉండే కోర్ పాయింట్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ కూడా చాలా నచ్చింది నాకు. లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్‌ని రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కడు పరిగెడుతుంటాడు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పరిగెట్టే ప్రాసెస్‌లో ఆ సక్సెస్‌ని రీచ్ అయ్యే జర్నీలో అసలు మీరు మీలానే ఉన్నారా? లేక లోకం కోసం, సక్సెస్ కోసం మీ ఒరిజినల్ క్యారెక్టర్‌ని చంపుకున్నారా? ఇది జస్ట్ ఒక ఫిలాసఫీ కాదు. ఈ మూవీలో చెప్పిన ద మోస్ట్ పవర్‌ఫుల్ కోర్ పాయింట్. ఈ మూవీని చాలా మంది జస్ట్ ఒక యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉన్న సోల్జర్ స్టోరీ అనుకుంటారు. బాక్స్ ఆఫీస్ నంబర్స్ గురించి పక్కన పెడితే ఇది క్యారెక్టరైజేషన్‌కి ఒక అల్టిమేట్ మాస్టర్ క్లాస్ లాంటిది. లెట్స్ డీప్ డైవ్ ఇంటు దిస్ మిస్‌అండర్‌స్టూడ్ మాస్టర్ పీస్. హీరో సూర్యకి లైఫ్‌లో ఒకే ఒక గోల్. బోర్డర్‌కి వెళ్ళాలి. కంట్రీ కోసం ఫైట్ చేయాలి. థాట్స్ హిస్ అల్టిమేట్ డెస్టినేషన్. కానీ అతనికి ఇంకో స్ట్రాంగ్ రూల్ కూడా ఉంది. ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి హి విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ హిస్ క్యారెక్టర్. నార్మల్‌గా కొంతమంది ఏం చేస్తుంటారు? ఒక పెద్ద పొజిషన్ ఆర్ సక్సెస్ కావాలనుకుంటే వాళ్ళ బాస్ దగ్గరో లేదా పెద్దవాళ్ళ దగ్గరో తల వంచి నచ్చని పనులు కూడా చేసేస్తూ కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతుంటారు. కానీ సూర్య ఫిలాసఫీ వేరు. ఇట్స్ నాట్ అబౌట్ ద సక్సెస్. ఇట్స్ అబౌట్ హౌ యూ రీచ్డ్ ఇట్. అండ్ మూవీలో ఎప్పటికప్పుడు ఈ పాయింట్ సర్ఫేస్ అవుతూనే ఉంటది. తన క్యారెక్టర్ ని మార్చుకుంటే వచ్చే సక్సెస్ అతనికి అస్సలు అక్కర్లేదు. ద జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద డెస్టినేషన్ అనేది అతని స్ట్రాంగ్ బిలీఫ్. సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే సొసైటీకి అండ్ తన ఫాదర్ కి సూర్య రియల్ క్యారెక్టర్ నచ్చదు. బార్డర్ కి వెళ్ళాలంటే తన ఫాదర్ సిగ్నేచర్ కావాల్సిందే. తన లైఫ్ అంబిషన్ ఆ ఒక్క సిగ్నేచర్ మీద డిపెండ్ అయి ఉంటది. అప్పుడు తన ఫాదర్ ఒక కండిషన్ పెడతాడు. 21 డేస్ నీ కోపాన్ని నీ క్యారెక్టర్ ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆగి ఆలోచించే ఒక నార్మల్ మనిషిలా ఉంటే నేను సైన్ చేస్తా అని. ఇక్కడి నుంచి సూర్య తన ఒరిజినల్ క్యారెక్టర్ ని సప్రెస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఒక నార్మల్ మనిషిలాగా తన చుట్టూ ఎంత తప్పు జరుగుతున్నా రియాక్ట్ అవ్వకుండా తన ఒరిజినల్ సెల్ఫ్ ని చంపుకొని యాక్ట్ చేస్తుంటాడు. ఇదంతా గ్రేటర్ గుడ్ కోసమే కదా! అల్టిమేట్ గా బార్డర్ కి వెళ్లి కంట్రీని సర్వ్ చేయాలి. ఇవన్నీ పట్టించుకోకూడదులే అనుకుంటాడు. సో ఈ 21 డేస్ మనం చూసిన సూర్య ఒక ఫేక్ సూర్య, ఒక మాస్క్ వేసుకున్న సూర్య అన్నమాట. అలా కంటిన్యూ అవుతుంటాడు అండ్ 21 డేస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు పడతది ఒక సీన్. పోలీస్ ఆఫీసర్ వచ్చి ముస్తఫా మర్డర్ జరిగినప్పుడు అదే సెల్లర్ లో మీరున్నారు కదా! ఏమైనా అన్యూజువల్ గా అనిపించిందా అని అడిగినప్పుడు ఏం చూడలేదు అని అబద్ధం చెప్తాడు సూర్య. బట్ అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ తన కొలీగ్స్ ని పిలిచి సూర్య తనని ఎలా ఇన్స్పైర్ చేశాడో చెప్తాడు. డ్రీమ్. అందరూ కలగంటారు. దాన్ని ఏదో రోజు సాధిస్తారు. కానీ కలగన్న రోజు ఎలా ఉన్నావో, సాధించిన రోజు కూడా అలానే ఉన్నావా? లేదా మధ్యలో కాంప్రమైజ్ అయ్యావా? ద ఎంటైర్ ఫిలాసఫీ ఈస్ ప్యాక్డ్ ఇన్ దీస్ లైన్స్. నీ డ్రీమ్‌ని అచీవ్ చేశాక నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అప్పటి వరకు నువ్వు వేసిన అడుగులు మాత్రమే నీకు కనిపించాలి తప్ప నువ్వెక్కడ వదిలేసుకున్న నీ క్యారెక్టర్ నీకు కనబడకూడదు. సూర్య బిలీఫ్ ఏంటంటే క్యారెక్టర్ వదిలేయడం అంటే ప్రాణాలు వదిలేయడమే. చావు రాకముందు చచ్చిపోవడమే. సక్సెస్ కోసం కాంప్రమైజ్ అయ్యి నీ సోల్‌ని చంపుకుంటే వచ్చే ఆ సక్సెస్‌లో మీనింగ్ లేదు అనేది అతని సిద్ధాంతం. ఎప్పుడైతే ఆ పోలీస్ ఆఫీసర్ తన వర్డ్స్‌నే తనకి రిపీట్ చేస్తాడో సూర్య అప్పుడు రియలైజ్ అవుతాడు. ఎవడో నేను చెప్పిన 2 ముక్కలు పట్టుకొని క్యారెక్టర్‌తో బతుకుతుంటే నేను మాత్రం నా క్యారెక్టర్‌ని వదిలేసి చీప్‌గా బ్రతుకుతున్నాను ఏంటి అని. వెంటనే తనని తాను అద్దంలో చూసుకుంటూ ఎంత కోల్పోయాడో రియలైజ్ అవుతాడు. బికాజ్ వన్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. తను వెళ్ళే దారి కరెక్ట్ కాదు. ఇలా వెళ్తే వచ్చే సక్సెస్ కూడా తనకు అవసరం లేదు అని సిగ్నేచర్ కూడా వద్దు అనేస్తాడు. ఇప్పుడు నాకు కావాల్సింది సిగ్నేచర్ కాదు. కోల్పోయిన నా క్యారెక్టర్ అని తనని తనే రీడిస్కవర్ చేసుకోవాలి అనుకుంటాడు. ఇంతకన్నా గొప్ప సీన్ ఇంకేముంటుంది చెప్పండి? ప్రతి మనిషికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. పరిస్థితులు బట్టి అవి కూడా మార్చేస్తే ఇంకా మనిషికి వాల్యూ ఏముంటుంది చెప్పండి? సిచ్యువేషన్ ఏదైనా సరే క్యారెక్టర్ ని కోల్పోకుండా నిల్చుంటేనే కదా గొప్పగా సాధించిన విజయానికి అర్థం ఉంటుంది అని చాటి చెప్పిన మాస్టర్ పీస్ ఇది. నా వరకు ఇది చాలా మంచి సినిమా. రీవాచ్ కి కూడా చాలా వాల్యూ ఉన్న సినిమా ఇది. అల్లు అర్జున్ యాక్టింగ్ కావచ్చు, సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బావుంటాయి. బక్కంతం వంశీ డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీలోనే ఇంత మంచి కంటెంట్ ఉన్న మూవీని డెలివర్ చేశారు. ఒక్కసారి నెగెటివ్స్ అన్నీ పక్కన పెట్టి ఈ పర్స్పెక్టివ్‌తో ఇంకోసారి ఈ మూవీ రీవాచ్ చేయండి. డెఫినెట్‌గా గూస్ బంప్స్ వస్తాయి. మీకు ఈ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించిందో అండ్ ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఇంకా చాలా డీప్ సినిమా బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.